ఈ రోజు మన టాపిక్ ఈ విశ్వం ఆత్మ మరియు మన ఉనికి గురించి ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. దీనిని మనం 3 ముఖ్యమైన భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. 1. ఆత్మ అనేది ఒక ప్రతిబింబం మాత్రమే, సోల్ యాజ్ ఏ ప్రొజెక్షన్. సాధారణంగా మనం ఆత్మ మన శరీరం లోపల ఉంటుందని అనుకుంటాం, కానీ ఇక్కడ చెప్పిన దాని ప్రకారం, ఉదాహరణ, ఒక టార్చ్ లైట్ వేసినప్పుడు గోడ మీద వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు గోడ మీద ఉన్నట్లు అనిపించినా అది గోడ లోపల పుట్టదు, అది బయట ఉన్న టార్చ్ నుండి వస్తుంది. అలాగే మన ఆత్మ కూడా మన లోపల పుట్టలేదు, అది అనంతమైన విశ్వం నుండి వస్తున్న ఒక కాంతి కిరణం లాంటిది. మన శరీరం కేవలం ఆ వెలుగుపడే ఒక గోడ లేదా తెర మాత్రమే. 2. విశ్వం యొక్క చైతన్యం, యూనివర్సల్ కాన్షియస్నెస్. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ సృష్టి లేదా విశ్వం అనేది కేవలం రాళ్ళు, రప్పలు, గాలితో కూడిన నిర్జీవమైనది కాదు. విశ్వానికి కూడా ఒక సొంత తెలివితేటలు, ఒక స్పృహ, కాన్షియస్నెస్ ఉన్నాయి. అయితే అది మన మానవ మేధస్సుకు అందనంత గొప్పది. 3. తనను తాను తెలుసుకోవాలనే ప్రయత్నం. విశ్వం తనను తాను అర్థం చేసుకోవడానికి ఒక వింతైన పద్ధతిని ఎంచుకుంది. విశ్వం తనలో ఉన్న చైతన్యాన్ని అనంతమైన ముక్కలుగా విడగొట్టుకుంది. ఆ ముక్కలనే, చైతన్యాన్నే ప్రతి జీవిలోనూ, అనగా మనుషులు, జంతువులు, మొక్కలులో నింపింది. చివరగా మనమందరం ఆ విశ్వం యొక్క చిన్న చిన్న భాగాలు. మన ద్వారానే ఈ విశ్వం తనని తాను చూసుకుంటోంది, తన గురించి తాను తెలుసుకుంటోంది. మనం విశ్వం కంటే వేరు కాదు, విశ్వమే మన రూపంలో ఉంది అనేది దీని సారాంశం.